ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 6వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, సోమవారం. తిథి జ్యేష్ఠ బహుళ షష్ఠి, ఉదయం 9:38 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 12:55 వరకు. వర్జ్యం రాత్రి 10:28 నుంచి 12:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అమృతకాలం ఉదయం 7:49 నుంచి 9:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ షష్ఠి, సోమవారం. పంచాంగం ప్రకారం ఈరోజు జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, షష్ఠీ తిథి, పవిత్రమైన సోమవారం. సాధారణంగా సోమవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ బోలా శంకరుడు, పరమశివుడు. వారంలో మొదటి రోజు పని హడావిడి ఎలా ఉన్నా ఉదయాన్నే ఆ శివయ్యను తలుచుకుంటే దొరికే ధైర్యం వేరు. పైగా ఈరోజు షష్ఠి తిథి. షష్ఠి అనేది సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతికరమైనది. అంటే ఈరోజు అటు తండ్రి అయిన పరమశివుణ్ణి, ఇటు కొడుకైన సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని ఒకేసారి ఆరాధించడానికి కుదిరిన ఎంతో అద్భుతమైన రోజు అన్నమాట. మనం రోజు ఎన్నో పనులతో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం, సమయం లేదంటుంటాం. కానీ ఇలాంటి విశిష్టమైన రోజున కాస్త సమయం తీసుకుని మన ఇంట్లోని దేవుడి గదిలో కూర్చుంటే కలిగే ఆ అనుభూతి వేరు. దేవుడికి పెద్దగా ఆడంబరాలు, ఖర్చుతో కూడిన పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఆయనకు కావాల్సింది కేవలం భక్తి మాత్రమే. శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా, కాబట్టి ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దేవుడి మందిరం ముందు కూర్చుని ఆ శివలింగానికి చెంబుడు నీళ్లతో కాస్త పాలతో అభిషేకం చేస్తే చాలు, ఆయన పొంగిపోతాడు. శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు దళాలు దొరికితే గనక వాటితో పూజిస్తే ఇక అంతకంటే కావాల్సింది ఏముంది? ఒకవేళ అవి దొరకకపోయినా 2 నందివర్ధనం పూలు, మల్లెపూలు స్వామి పాదాల దగ్గర ఉంచి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసారా ఒక 10 నిమిషాలు జపిస్తే చాలు, మనసులో ఉన్న భారం అంతా ఇట్టే దిగిపోయినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో షష్ఠి తిథి కాబట్టి కుమారస్వామికి ఎర్రటి పూలతో పూజ చేసి వీలైన వారు కాస్త అటుకులు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇస్తే ఇటు ఆ శివయ్య ఆశిష్యులు, అటు సుబ్రహ్మణ్యుడి కరుణ రెండూ మనకు దక్కుతాయి. ఈ జ్యేష్ఠ బహుళ షష్ఠి విశిష్టత గురించి మన పెద్దలు చెబుతూ ఉంటారు. బహుళపక్షం అనగానే చంద్రుడు క్షీణించే చీకటి రోజులని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకొని జ్ఞానం వైపు అడుగు వేయడానికి ఇది సరైన సమయం. షష్ఠి తిథి రోజున వీలైతే ఉపవాసం ఉండటం లేదా కనీసం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి, మనసుకి చాలా మంచిది. జాతకంలో కుజదోషాలు ఉన్నవాళ్ళు, పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదా సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి నాగేంద్రుడి రూపంలో పాలు పోయడం లేదా దగ్గరలోని గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మన ప్రగాఢ విశ్వాసం. సోమవారం కావడంతో శివాలయంలో ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేస్తే ఆ దేవుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఇక ఈరోజు పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి మాట్లాడుకుంటే, పూజ అనగానేదో కోరికలు వెంటనే నెరవేరాలను, అద్భుతాలు జరిగిపోవాలనే చేసేది కాదు కదా. మనం పూజ చేసేది ముఖ్యంగా మన మనశ్శాంతి కోసం, ఆత్మవిశ్వాసం కోసం. ఈ జ్యేష్ఠ బహుళ షష్ఠి నాడు శివపార్వతులను, సుబ్రహ్మణ్య స్వామిని నిష్టగా పూజిస్తే ముందుగా మనకు లభించేది అంతులేని మానసిక ప్రశాంతత. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. ఆయన లయాకారుడు కాబట్టి మన జీవితంలోని బాధలను, అనారోగ్యాలను కూడా ఆయన లయం చేసి కాపాడతాడు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు చేసే శివారాధన ఒక సంజీవని లాంటిది. అలాగే సుబ్రహ్మణ్యుడి ఆరాధన వల్ల పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. మనం తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మనం చేసే పనుల్లో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైన దారిలో వెళ్ళేలా ఆ దేవుడు మనకు దారి చూపుతాడు. నిజానికి దేవుడికి మనం ఏది ఇచ్చినా ఆయనకు అది చాలా చిన్నదే. ఆయన చూసేది మన మనసుని, మనలోని స్వచ్ఛతని మాత్రమే. ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాస్త సమయం దొరికినప్పుడు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని స్వామి
ఈ జీవితం నీకు ఇచ్చిందే, ఇందులో కష్టసుఖాలు ఏమున్నా అవన్నీ నీ దయతోనే దాటాలి. ఏ పరిస్థితిలోనూ ధర్మం తప్పకుండా బతికేలా నాకు ఆ శక్తినివ్వు అని 2 చేతులు జోడించి నమస్కరించుకుంటే చాలు. అప్పటిదాకా మనసులో ఉన్న అలజడి అంతా మాయమైపోయి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఈరోజు ఈ విశిష్టమైన సోమవారం షష్ఠి తిథి కలయిక మనందరి ఇళ్లలో సిరి సంపదలు, ముఖ్యంగా ఆయురారోగ్యాలు నింపాలని మనసారా కోరుకుందాం. మీకు వీలైతే గుడికి వెళ్ళి రండి, లేదంటే ఇంట్లోని దేవుడి ముందు ఓ చిన్న దీపం వెలిగించి మనసారా ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటే చాలు, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమః శివాయ అని 3 సార్లు తలుచుకొని, వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ శివాయ నమః, ఓం నమః శివాయ శివాయ నమః, ఓం నమః శివాయ శివాయ నమః అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. శుభోదయం, శుభ సోమవారం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పని పూర్తి చేయగలుగుతారు. ఇందుకోసం పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు. ఈరోజు స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. ప్రముఖ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. బాగా వేధిస్తున్న రుణ బాధ తీరిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. తెలియని వారికి ఏ హామీ ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు మీకు పరిష్కారం అవుతాయి. అనుకూలంగా ఉంటుంది. ఉపాధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. రాజకీయ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీరు ఉద్యోగం, వ్యాపార రంగంలో ప్రయోజనాలను పొందుతారు. స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తారు. హోటల్, రెస్టారెంట్ల వ్యాపారులు నాణ్యత విషయంలో రాజీ పడవద్దు. నాణ్యత బాగుంటే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాణ్యత పడిపోతే కస్టమర్ సంఖ్య పడిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువత లక్ష్యానికి చాలా దగ్గరగా వెళ్తారు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కెరియర్లో పురోగతి ఉండవచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలను చర్చించేటప్పుడు సీరియస్గా ఉండండి. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. గురువును భక్తితో పూజించండి. తద్వారా సకల కార్యాలు నెరవేరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు మీకు మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి కొన్ని వార్తలు వినే అవకాశం ఉంది. మీకు ఆర్థిక విజయాలను అందిస్తుంది. మాటల్లో సౌమ్యత మీ ప్రతిష్టను పెంచుతుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. అత్తమామల నుంచి ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీరు డబ్బుల సమస్య తొలగుతుంది. ప్రతి క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు. స్నేహితులు కూడా మీకు మద్దతు ఇస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈరోజు అనుకూలిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇల్లు మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. విదేశంలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. అందరినీ పూర్తిగా నమ్మేయకండి. కొత్త వాళ్లను అస్సలు నమ్మకపోవడం మంచిది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పాత అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. వ్యాపారస్తులు చిన్న పెట్టుబడులతోనే పెద్ద లాభాలను ఆర్జించవచ్చు. భారీ పెట్టుబడులకు దూరంగా ఉండడమే బెటర్. యువత వారు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం లోతైన అధ్యయనం చేయాలి. కెరియర్ ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కోపానికి దూరంగా ఉండాలి. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కష్టాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కాస్త శ్రమపడిన మీదట చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు వేడుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి.
ఈరోజు ఆఫీస్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి అనేక రకాల పనులను చేపట్టినట్లు అనిపిస్తుంది. అన్ని పనులను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడం మంచిది. మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్తే వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతా మంచే జరుగుతుంది. కొత్త ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. బాస్ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని మీ పనిపై ఫోకస్ పెట్టండి. హార్డ్వేర్ వ్యాపారులకు ఈరోజు ధనలాభం ఉంటుంది. యువత, విద్యార్థులు ఈరోజు చురుగ్గా ఉండాలి. కుటుంబంలో పొదుపు ఖర్చుని బ్యాలెన్స్ చేసుకోవాలి. లేని పక్షంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందుతారు. మీ జీవిత భాగస్వామి తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. మీ పనితో మీరు సంతృప్తి చెందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. పనికిరాని పనులకు సమయం వృధా చేయకండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. విదేశాల నుంచి ఎదురుచూస్తున్న సమాచారం అందుతుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సేల్స్, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు అనుకూలమైన రోజు. సులువుగా టార్గెట్ పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు ఇతరులతో పోటీ పడాలి. డైరీ వ్యాపారులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తాయి. సైన్యంలో చేరేందుకు సిద్ధమవుతున్న యువత అనుకున్నది సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఓ శుభవార్తను వింటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు తగిన ప్రణాళిక వేసుకునేందుకు ఇది అనువైన సమయం. యువతకు ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థ నుంచి మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. యువత ఎవరితోనూ అనవసరపు మాటలు మాట్లాడకూడదు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. ఒక దీర్ఘకాలిక ఒప్పందం మిమ్మల్ని పునరాలోచనలో పడేస్తుంది. మీరు పనిలో ఆశించిన విజయాన్ని పొందుతారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. దూరంగా ఉండే మిత్రులతో ప్రయోజనకరమైన సందేశాలు అందుకుంటారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సొంత ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఈరోజు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు. ఆస్తిలో మీకు వాటా లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. కొత్త ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. మీకు ఈరోజు అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. మీ సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులు ప్రియమైన వారిని కలుస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడపవచ్చు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. మీ ఆరోగ్యం, శ్రేయస్సు పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణ ముగుస్తుంది. తీపి కబురు అందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే భార్యాభర్తలు కలిసి సరిదిద్దుకోండి. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లి సమయం గడపండి. కార్యాలయంలోని సహోద్యోగులతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కొత్త పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. అడపాదడపా మీ పనులన్నీ పూర్తవుతాయి. దేవాలయాన్ని సందర్శిస్తారు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. విదేశాల నుంచి ఎదురు చూసిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. లేదంటే కాపురంలో సమస్యలు పెరగవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కళ సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఉద్యోగ బదిలీ అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ జరగవచ్చు. బడా వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పువ్వులు, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ వ్యాపారం చేసేవారు లాభపడతారు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్న యువత మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఇంటికి అతిథుల రాక ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభానికి ఈరోజు మంచి రోజు. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో అనుబంధం పెరుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ప్రియమైన వారితో సన్నిహితంగా గడపడం ద్వారా ఆనందం పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. ఖర్చులు తగ్గించండి. స్నేహితులతో పార్టీలకు హాజరవుతారు. మీ సమర్థతపై నమ్మకం ఉంచండి. మారుతున్న వాతావరణం కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు తలపెట్టే కార్యంలో విజయవంతమవుతారు. మీ ఆలోచనల్లో స్థిరత్వం ఉంటుంది. అన్ని పనులను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ప్రత్యర్థులపై విజయం సాధించగలుగుతారు. కళాకారులు తమ నైపుణ్యాలను చక్కగా ప్రదర్శించగలుగుతారు. మీ కళను ప్రజలు ఆదరిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. స్నేహితులతో కలిసి షికారుకు వెళ్తారు. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు తప్పులు దొరలకుండా తెలివిగా పనిచేయాలి. స్టేషనరీ వ్యాపారం చేసే వారికి బాగుంటుంది. ఇతర వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు అర్థం కాని సబ్జెక్టులను అర్థం చేసుకునేందుకు మరింత కష్టపడతారు. కుటుంబం అంతా ఒక్కచోట కూర్చొని భోజనం చేసే సంప్రదాయాన్ని ఏర్పరచుకోండి. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి శుభవార్తలు అందుతాయి. ధన లాభం ఉంటుంది. వైద్య నిపుణులు లాభపడతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. ఫ్యూచర్ కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. యువత ప్రేమ ప్రతిపాదనలను అందుకుంటారు. తెలివిగా ఖర్చు చేయండి. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థిక ప్రణాళికను చక్కగా రూపొందించుకోగలుగుతారు. స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలనే ప్రయత్నం మొదలు పెడతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. సొంత ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ప్రస్తుత ఉద్యోగంలో అసంతృప్తి వెంటాడుతుంది. వ్యాపార రంగంలో మార్పు కోరుకునేవారు ప్రయత్నం చేయవచ్చు. ప్రస్తుతం అందుకు అనుకూలంగా ఉంది. మిలిటరీలో చేరాలనుకునే యువతకు సత్ఫలితాలు ఉంటాయి. తల్లి వైపు నుంచి ప్రయోజనం పొందుతారు. స్త్రీలు నూతన వస్త్రాలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు కొనుగోలులో ధనాన్ని వెచ్చిస్తారు. పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. మతపరమైన ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దలతో చర్చించి అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు పూర్తి కావచ్చు. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. మీరు ఆశించినట్టుగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపార పర్యటనలో ఉన్నవారు కొన్ని శుభవార్తలతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ సానుకూల మానసిక స్థితి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఉల్లాసంగా ఉంచుతుంది. ప్రభుత్వ పనుల్లో లాభపడతారు. భూమి, ఇల్లు, ఆస్తుల వ్యవహారాలు విజయవంతం అవుతాయి. విద్యారంగంలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. స్కూల్స్ నిర్వహించే వారికి అన్ని విధాలా అనుకూలమైన సమయం. వ్యాపారవేత్తలతో సంబంధాలు పెరుగుతాయి. కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. యువత తమ అంతరాత్మ ప్రకారం ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. దంపతుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. కోపంగా మాట్లాడవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. సానుకూల ఆలోచనలతో లక్ష్యం దిశగా పయనిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభం గురించి ఆలోచిస్తారు. వ్యాపార ప్రారంభానికి మంచి రోజు చూసుకోవాలి. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్నేహితులతో వినోదం మొదలైన వాటితో చాలా సంతోషంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. మీరు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. వ్యాపారవేత్తలు వ్యాపార విస్తరణపై దృష్టి సారించవచ్చు. పోటీ పరీక్షలు రాసే యువత డీలా పడవద్దు. ధైర్యంగా పరీక్షలు రాయాలి. అనుకున్న పనులు పూర్తి చేసేందుకు చాలా కష్టపడతారు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. రహస్య విషయాలను జాగ్రత్తగా ఉంచండి. కొన్ని కారణాల వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. అనవసరపు విషయాలపై సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం పొందుతారు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనపడుతున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్రత్యర్థులపై మీదే పైచేయి అవుతుంది. మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం గురించి విజయాలు సాధిస్తారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ పెట్టాలి. యువత కుటుంబం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉండాలి. ఎవరికీ బాధ కలిగించవద్దు. ఉద్యోగ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతుంది. మీరు ఆర్థిక లాభాలను పొందవచ్చు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొన్ని వ్యాధులతో బాధపడేవారు కాస్త ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు సత్ఫలితాలు పొందుతారు. మంచి ఆలోచనలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రేమికులు పెళ్లి చేసుకునే దిశగా ముందడుగు వేయవచ్చు. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.